అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నన్ను తిట్టిన కొంతమంది ఆడ మనిషిని తీసుకొని పోయినారు. నీ బతుకు వీటికి దిగజారింది. నీ బతుకు, నేను రెడ్డి, నువ్వు రెడ్డి. ఒక మహిళను తిట్టే ఆ మహిళను తిట్టిన ఆడలను వేసుకొని నువ్వు పోతావు, పోయి మళ్ళీ రిపీట్ ట్రోల్ చేస్తావు. నన్ను ఏమైతుంది? నువ్వు ట్రోల్ చేస్తే ఒక 10,000 మంది నాకు సోషల్ మీడియా వ్యూవర్స్ పెరిగినారంతే. నాకేం నష్టం జరగదు. నువ్వు ఏమన్నా చెయ్యి, మేము నీతి నిజాయితీగా పని చేస్తాము. పార్టీలో నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళందరితో కలిసి పని చేస్తాము. వాళ్ళతో పాటు కింద కూర్చుంటాము, రోడ్డు మీద రోడ్డు మీద కూర్చుంటాము. వాళ్ళ కోసం పని చేస్తాం. కానీ ఇక్కడే ఉండి ఇక్కడ పార్టీని దొంగ దెబ్బతీయాలనుకుంటే మాత్రము మీ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. పార్టీలో 100కి 99 మంది నిజాయితీ పనులు ఉంటే ఒక్క కలుపు చెట్టు వల్ల పార్టీని పాడలేవాలనుకుంటున్నారు. ఇది మీరు అందరు గ్రహించండి, అందరు గ్రహించాల. ఇట్టంటోళ్ళ వల్లనే 20 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి రాలేదు అని అంటే ఇట్టంటోళ్ళ వల్లనే. నేను ఒకరోజు క్యాంపెయినింగ్ చేస్తా ఉంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటూ నాకు ఇంట్రడక్షన్ ఇచ్చినారు. కానీ క్యాంపెయినింగ్ లో ఎక్కడ తిరగల. మళ్ళా కండువా మాత్రం తెలుగుదేశం పార్టీని ఆల్ రౌండ్. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయినాక నాకు అర్థమైందంటే ఆల్రెడీ ఆయన వైసీపీతో మ్యాచ్ ఫిక్సింగ్. కాబట్టి క్యాంపెయినింగ్ లో డైరెక్ట్ రాడు, పదవులకు దానికి మాత్రం తెలుగుదేశం పార్టీ అంటారు, అండర్ గ్రౌండ్ లో మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్. అందరికి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు 30 ఏళ్ళ సీరియస్ అయినా ఏం పెద్ద ఫలితం లేదు, జస్ట్ ఇప్పుడు వచ్చినా కూడా ఏం ఫలితం లేదు. వెరీ క్లియర్. ఇదా అదా? ఇది అయితే మాత్రము ఫుల్ హానెస్ట్ గా మనము మన తెలుగుదేశం పార్టీకి పని చేస్తామా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.